సుందిల్లా అన్నారం బ్యారేజీలకు అవి కడుతున్నప్పుడే ఆ పియర్లు కుంగిపోయి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో వాడినటువంటి ఏదైతే పరికరాలు ఉన్నాయో అవన్నీ కూడా నాణ్యత లోపించినటువంటి, ఆ తర్వాత ఆ డిజైన్ల లోపం, దానికి సరైన ప్రమాణాలు పాటించక ఈ బ్యారేజీలు కుంగుబాటు జరిగింది. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిపోయింది. దీన్ని అంతటిని కంపెనీలే భరించాలి. ఆ నిర్మాణం లోపం చేసింది కంపెనీలే కాబట్టి ఆ నిర్మాణ బాధ్యత మళ్ళీ వాటి రిపేర్ చేసే బాధ్యత కూడా కంపెనీలే భరించాలని ప్రభుత్వం వాటికి ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు ఇప్పటిదాకా కూడా వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. అప్పుడున్నటువంటి ప్రభుత్వంతో చేతులు కలిపి అడ్డగోలుగా దాంట్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజాధనాన్ని వృధా చేసి ఇలా మాట్లాడతలేరు. ఇట్లాంటి కంపెనీలు అప్పుడు వాళ్ళని చూసుకొని గత ప్రభుత్వ అండ చూసుకొని ఎట్లా పడితే అట్లా అవినీతి చేసారు. ఇప్పుడు చేయాలి, మీరే చేయాలి అంటే వాటికి రిప్లై ఇస్తలేరు. వీళ్ళ పైన వాళ్ళ రిప్లై కోసం ఎదురు చూస్తున్నారు. లేదంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ కంపెనీలను బ్లాక్ లిస్ట్ పెట్టాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది.